అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA1 తెలుగు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్. నేను ముందుగానే చెప్తున్నాను, నాకు ఈ విషయాన్ని మీకు అందజేయడానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఎగ్జామ్ మార్కులు 20 మార్కులకు ఉంటాయి. ముందుగా అవగాహన ప్రతిస్పందన రోమన్ 1. 1వ క్రింది పరిస్థితి గద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ పేరాగ్రాఫ్ చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1x4 = 4 మార్కులు. అంటే 4 ప్రశ్నలు ఇస్తారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత. 2వ క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానాలు రాయండి. దీంట్లో 2 ఇస్తారు, 2 రాయాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చినారు? ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ కవి గురించి రాయండి. ఓకేనా? ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ కవి గురించి రాయాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 కథానిక ప్రక్రియను వివరించండి. 2x2 = 4 మార్కులు. తర్వాత నెక్స్ట్ 2వ క్రింది ప్రశ్నలకు 8 లేదా 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 అమ్మ. ఇక్కడ 2 ప్రశ్నలు ఇస్తారు, ఏదో ఒకదానికి మాత్రమే సమాధానాలు రాయాలి. ఇక్కడ చూడండి, కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి. అది వస్తే అది రాయండి. లేకపోతే మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఒక ప్రకటన తయారు చేయండి. 8 మార్కులు. నెక్స్ట్ భాషాంశాలు. క్రింది ప్రశ్నలకు తగిన విధంగా సమాధానాలు రాయండి. ఇక్కడ చూడండి మా ఏమిచ్చినారంటే గ్రామర్ కదా. ఇక్కడ ఏమిచ్చినారు? ఇది అలంకారం ఇచ్చినారు. ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించండి. లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యం లక్ష్యమా. ఇక్కడ క్ష 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 ఎన్నిసార్లు వచ్చింది? 6 సార్లు వచ్చింది. ఏమొచ్చింది? ష్మ లేకుంటే క్ష అనేది వచ్చింది. ఓకేనా? ఇక్కడ క్ష అనేది అనేక సార్లు, ఎన్నిసార్లు? 6 సార్లు మళ్ళీ రిపీట్ అవుతుంది, ఆవృతం అవుతుంది. కాబట్టి దీన్ని వృత్యానుప్రాస అలంకారం. ఏంది? వృత్యానుప్రాస. ఓకేనా? వృత్యానుప్రాస అలంకారం. తర్వాత నెక్స్ట్ నిష్టరోక్తులు. పదాన్ని ఏం చేయాల? విడదీయాల. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఎల్లమ్మ పండ్లను అమ్మింది. కర్తరి వాక్యంగా మార్చి రాయండి. ఇక్కడ ఎల్లమ్మ పండ్లను అమ్మింది అంటే పండ్లు ఎల్లమ్మచి అమ్మబడ్డాయి, లేకుంటే పండ్లను ఎల్లమ్మ అమ్మింది, ఇట్లన్నా రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ విగ్రహ వాక్యం సమాసం పదం రాయండి. ఇక్కడ చూడండి ఏమిచ్చినారు? జనని జనకుడు. చూడండి, జనని జనకుడు, జనని జనకుడు. జనని మొదటి పదము, జనకుడు 2. ఇట్లా 2 వస్తే జనని జనకుడు, తల్లి తండ్రి, అన్న తమ్ముడు అనే 2 వస్తే అదేంది? ద్వంద్వ సమాసం. ఏంది? ద్వంద్వ సమాసం. ద్వంద్వ ఏందది? సమాసం. ఓకేనా? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయద్దమ్మా. నాకు ఈ సమాచారాన్ని అందజేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.